హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను కొబ్బరి కూరతోటి లడ్డూలు చేస్తున్నానండి, పాలు వేసి. దానికోసం 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. 3 కొబ్బరికాయలు కొట్టి అది కోరుతున్నాను అనమాట కూరంతో. ఇది కోరుకునేప్పుడు కూరంతో కోరుకోవాలి, అయితే కత్తిపేట దగ్గర కూడా ఇలా కోరేది ఉంటుంది, కోరుకోవాలి అంతే తప్ప మిక్సీలో వేయకూడదు. మిక్సీలో వేస్తే బ్యాక్నున్న బ్లాక్ వస్తుంది. మీరు మిక్సీలో కనుక వేస్తే బ్లాక్నున్న బ్లాక్ అంతా తీసేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, అది తీసేసి అప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు. అయినా కోరుకోవడమే బెస్ట్ దీనికి. ఇలా కొబ్బరి కోరుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో గేదె పాలు 1/2 లీటర్ వేసానండి. మీరు ఇంకా పాలు కావాలంటే 1 లీటర్ కూడా వేసుకోవచ్చు. ఎటొచ్చి అదంతా మరిగేందుకు టైం పడుతుంది. కొంతమంది పాలపొడి కూడా వేస్తారు. నేను ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా చేసుకోవడం ఈజీగా చూపిస్తున్నాను. ఈ పాలు పొంగు వచ్చిన తర్వాత 2-3 పొంగులు రానిచ్చాక అది 2-3 పొంగులు వస్తే కొంచెం అది సెట్ అవుతుంది. అప్పుడు అందులో ఈ కొబ్బరి వేసుకోవాలన్నమాట. 3 కాయలు కొబ్బరి చేశాం కదా కూరు. అది అలా కలుపుతుంటే పక్కన ఉన్న తొరకలన్నీ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు కొబ్బరి అంతా ఇందులో వేసుకోవాలి. మాది కోనసీమ దగ్గర పల్లెటూరు అని చెప్పాను కదండి. మాది రాజోలు కడలి దగ్గర పొన్నమండ అనే గ్రామం అండి. మా ఊర్లో కొబ్బరి చెట్లు చాలా ఉండేవి. మా అమ్మగారి ఇంట్లో. అక్కడ ఎంతసేపు కొబ్బరి పచ్చడి చేసుకోవడం, కొబ్బరి నూనె చేసుకోవడం అలాంటివే తప్ప ఈ లడ్డూలు అవి నాకు తెలియదు. అక్కడ నేను బొంబాయి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు నైబర్స్ బెంగాలీ వాళ్ళు ఉండేవారనమాట. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కొబ్బరి లడ్డూ పెట్టారు. పెడితే నేను అడిగాను, ఇది ఎలా చేశారంటే, ఈ కొబ్బరికాయ దీనికి చక్కెర ఎంత, 200 గ్రామ్ చక్కెర ఒక కొబ్బరికాయకి అని చెప్పారు. ఆ తర్వాత నేను ప్రయత్నం చేసి మొత్తానికి దీన్ని కరెక్ట్ అయిన షేపుకి తీసుకొచ్చాను. 2-3 సార్లు ట్రయల్స్ చేశాక వచ్చింది. దానికి 3 కొబ్బరికాయలకి ఒక్కొక్క కాయకి 200 గ్రాములు చక్కెర అన్నమాట. అలాగా 3 కప్పులు 200 ml అని చెప్పి ఉంటుందన్నమాట. ఆ కప్పుతోటి 3 కప్పులు చక్కెర వేయాలి. ఇది చాలా సింపుల్ అండి. పాలు 1/2 లీటరు, కొబ్బరికాయలు 3, చక్కెర 3 కప్పులు, కొంచెం ఇలాచీ పొడి, అంతే. సింపుల్గా 4 ఐటమ్స్ తోటి చక్కటి స్వీటు. నోట్లో పెట్టుకుంటే అమృతంలా కరిగిపోతుంది. అది చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో చాలా ఇష్టం ఇది మా పిల్లలకి. ఇది బాగా కలుపుకొని మీకు ఎవ్రీ స్టేజ్ నేను కొంచెం చూపిస్తున్నాను. ఇది బాగా కలిసి అది లిక్విడీగా ఉన్నంతసేపు కొంచెం మంట కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. కొంచెం హై ఫ్లేమ్కి దగ్గరలోనే పెట్టుకోవచ్చు, కానీ కలుపుతూ ఉండాలి. ఇది 45 మినిట్స్ వరకు, 1/2 అవర్ టు 45 మినిట్స్ పడుతుంది చేయడానికి. కానీ చూడండి, లిక్విడీగా అయింది కదా. ఇప్పుడు మంట ఫుల్ ఫ్లేమ్లో ఉంది. అది కలుపుతూ ఉండాలి. ఇటు వచ్చి దాన్ని వదిలేసి మనం ఇంకో పని చూసుకుని చూడండి, చిక్కబడింది. ఇప్పుడు ఈ చిక్కబడ్డాక అప్పుడు కొంచెం మంట తగ్గించుకోవాలి. ఇగో చూడండి, ఇంకా కొంచెం ఇందాకటి కంటే చిక్కబడింది. ఇప్పుడు ఎవ్రీ స్టేజ్ నేను చూపిస్తున్నాను మీకు. ఇంకా చిక్కపడ్డాక మంట ఇంకా తగ్గించుకోవాలి కొంచెం. అదో మంట ఇంకా తగ్గించాను. చూడండి, ఇంకా చిక్కపడింది. ఇది అలా లిక్విడ్ కనిపిస్తున్నంతసేపు నేను చూపిస్తున్నాను. చూడండి, లిక్విడ్ నేను వేలుతో చూపిస్తున్నాను. లిక్విడ్ కనిపిస్తున్నంతసేపు మీరు ఇంకా అవ్వలేదు, లడ్డు రాదు. ఒకవేళ వచ్చినా అది లూజుగా ఉంటుంది తప్ప చక్కగా చేత్తో పట్టుకుంటే లడ్డు కింద ఉండదు.
ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకోవడం, కొంచెం ఇలాచీ పొడి ఒక స్పూన్ పొడి వేసుకుంటే చాలు. అది వేసి బాగా కలిపి మీకు మళ్ళీ నేను చూపిస్తాను అది సరైన పాకం ఎలా వచ్చింది అన్నది. చూడండి, అలాంటి అసలు చూడండి కింద అసలు లిక్విడ్గా లేదు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు అది చల్లారి పెట్టుకొని లడ్డూలు చుట్టుకోవడమే. అది ఇప్పుడు మనం చేసినప్పుడు కొంచెం తడిగా ఉంటుంది, కొంచెం ఆరగానే చక్కగా పైన గట్టిపడుతుంది, లోపల జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. తప్పకుండా అందరూ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏమీ లేదు, మూడు కొబ్బరికాయలు, 3 కప్పులు చక్కెర. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్